నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో 14 కోట్ల వ్యయంతో ఈసీడీసీ నిబంధనలకు అనుగుణంగా ఈపీడీసీఎల్ సంస్థ నూతనంగా నిర్మించిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం 19 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. నేడు విశాఖపట్నంలో 14 కోట్లతో నిర్మించిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని, 50% విద్యుత్ ఆదా అయ్యేలా పునరుత్పాదక విద్యుత్తుతో ఈసీబీసీ భవనం పనిచేస్తుందని మంత్రి రవికుమార్ తెలిపారు. సాంప్రదాయ విద్యుత్ స్థానంలో పునరుత్పాదక విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కరెంటుకి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం పవర్ ఛార్జెస్ పెంచకూడదు. మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత మనం పవర్ తగ్గించాలి. పవర్ తగ్గించమంటే నాణ్యమైన పవర్ 24 hours పవర్ ఇవ్వాలి, 9 hours అగ్రికల్చర్ పవర్ ఇవ్వాలి, పవర్ రేట్స్ తగ్గించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా, పవర్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పనిచేస్తుంది. అద్దెకి మండలంలోని బడిఈడి పిల్లలందరినీ ఈ నెల 30వ తేదీలోపు బడిలో చేర్పించాలని, మండలంలోని 5 సంవత్సరాల నుండి బడిలో చేరని పిల్లలు 135 మంది ఉన్నారని, వీరందరూ బడిలో చేరే విధంగా సిఆర్పీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు కృషి చేయాలని అద్దెకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దెకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సిఆర్పీలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య, డిప్యూటీ డీఈఓ గంగాధర్, ఎంఈఓ సుధాకర్, ఐసీడీఎస్ సిడిపిఓ కృష్ణవేణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి బడిలో చేరని పిల్లలు 135 మందిని జిల్లా స్థాయి అధికారులు గుర్తించారని, సిఆర్పీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుని వీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని 30వ తేదీ నాటికి బడిలో చేర్పించాలన్నారు. 30వ తేదీ బడిలో చేర్పించిన పిల్లలందరికీ కూడా తల్లికి వందన పథకం వర్తిస్తుందన్నారు. బడిలో చేరే పిల్లలకు జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు లేకపోతే వారే తీయించి ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు. 5 క్లాస్ వచ్చిన తర్వాత మనం స్కూల్లో చేర్చకుండా ఉండేంత పరిస్థితి లేదు. ఇందాక ఈ మేడం గారు చెప్పినట్టుగా పిల్లలు మైగ్రేషన్ అయిపోయి టెంపరీగా అక్కడ ఇక్కడ ఉంటే తప్ప ఎక్కడున్నా మనం బడిలో చేర్చవచ్చు. నేను ఒకసారి ప్రీవియస్గా మార్పులు సర్వే చేస్తే ప్రత్యేక భవనాలు కూడా మేము బడిలో చేర్చాం. మన పిల్లవాడు ప్రత్యేక ఎవడున్నాడు ఐడెంటిఫై చేసి, వాడు ఏ స్కూల్ లిమిట్స్లో ఉన్నాడు ఐడెంటిఫై చేసి, ఆ ఎండిఓ తోటి మాట్లాడి వాడిని పడుతుంది బడిలో కూర్చోండి. ఇప్పుడు మోర్ హ్యాపీ పేరెంట్స్. మా పిల్లడు ఇప్పుడు ఉన్నాడు, మీకు ఎవరు చెప్పారంటే మీ ఊరి నుంచి మాకు సమాచారం వచ్చిందా. తల్లిదండ్రులు వలసపోయారైనా కానీ పిల్లలు వలసపోలా, పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు, అక్కడ కూడా బడి ఉంటున్నాం. కనీసం చదువు చెప్తారు, చెప్పరు, అన్నం పెడతారు, ఇప్పుడు మంచి మాటలు చెప్తారు, పిల్లలతో పాటు పోయి ఆడుకుంటాడు వాడు. ఇంటి దగ్గర మా వలసపోయిన కుటుంబాలకి ఇంటి దగ్గర ఫెసిలిటీస్ కూడా ఉండవు, నీళ్ళు నిప్పులు కూడా ఉండవు. వీళ్ళ పనులు ఇల్లు ఉంటారా, వాళ్ళు ఎండలో గాలికో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాటన్నిటి మీద మన స్కూల్ ఈజ్ బెటర్ పొజిషన్. సో యూ హ్యావ్ టు ట్రేస్ ఆల్ దీస్ పీపుల్. మన దగ్గర ఉన్నారా, బయట ఉన్నారా, బయట ఉండి ఏ లొకేషన్లో ఉన్నారు, ఏ స్కూల్ ఏరియాలో ఉన్నారు, అక్కడ ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ ఎవరు తెలుసుకొని వాడిని మనం అక్కడ బయట చేర్చాలి. సో హాస్పిటల్ డెలివరీ అయితే అది తప్పనిసరిగా అయితే పిహెచ్సిలో అయినావా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో అయినావా. ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఇన్ మున్సిపాలిటీస్. సో ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ అయితే ప్రతి గైనకాలజిస్ట్కి అండర్టేకింగ్ ఉంది. డెలివరీ చేసిన ప్రతి విషయము, ఈవెన్ డెత్ చేయడం కానీ లైవ్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ షల్ బి గివెన్ టు స్థానిక సంస్థ. వాళ్ళు రిజిస్టర్ చేయాలి. చనిపోయిన బిడ్డ వచ్చినా కూడా భర్త అంటూ జరిగితే ఆ విషయం ఎవరు తెలియజేయాలి? తప్పనిసరిగా స్థానిక మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ తెలియజేయాలి.
ఈ క్లాస్ మీదే మేము 100కి పైగా బర్త్ సర్టిఫికేట్ తెప్పించాం. ఇంకొక 10 మిగిలిపోయినాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నాం. అట్లాగా పేరెంట్స్ మీద మనం తప్పు పెట్టద్దు. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి అయితే పేరెంట్ పంపించండి. పేరెంట్ రాసారని చెప్పాను. పేరెంట్ వస్తే 5 ఏళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోండి సార్? వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడికి తెలియదు, ఇంట్రెస్ట్ లేదు, వాడి పరిస్థితి బాగలేదు, లేకపోతే వాళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలియదు. బట్ చైల్డ్ ఇస్ అవర్స్. వాడిని అంగన్వాడీ బడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మంది, వాడికి న్యూట్రిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మంది, వాడిని స్కూల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మంది, వాడికి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మంది, రేపు సొసైటీ భారం కాకుండా చేయాల్సిన బాధ్యత మంది. పేరెంట్ ఇగ్నోరెంట్గా ఉన్నంత మాత్రానో, ఇన్నోసెంట్గా ఉన్నంత మాత్రానో వాడిని మన సొసైటీ మీద వదిలేదు. సో ఇదే క్లాస్ మీద మేము మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రారు, మీరు పేరు లేకుండానే నాకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి, మేము అంగన్వాడీ సెంటర్లో చేరుస్తాం, బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, ఆధార్ ఇచ్చేస్తాం, మళ్ళీ చేరుస్తాం. వాడు పేరు పెట్టుకోవాలని వచ్చినప్పుడు, వాడికి అవసరం వచ్చినప్పుడు వాడు పేరు పెట్టుకోవడానికి వస్తాడు, మాకేం ఇబ్బంది లేదు. ఆ విధంగా మనకి చాలా బర్త్ సర్టిఫికేట్లు వచ్చినాయి. ఇంకా 267 పైగా బర్త్ సర్టిఫికేట్లు తేవాల్సి ఉంది. మనం కొంచెం గమనించుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ కూడా మనం చేర్చుకొని వాళ్ళకు కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తాం. చెప్తారు కదా సార్ వాళ్ళు తల్లికి వందనం అలాంటివి కూడా. ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉండేటువంటి 1000 జనాభా, ఆ 1000 జనాభాలో సార్ వాళ్ళు ఎంబీఓ డెవలప్మెంట్స్ ఇచ్చేది వాళ్ళకే, అంగన్వాడీ వాళ్ళు ఇచ్చేది వాళ్ళకే, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకే, మీ వ్యవసాయ పరంగా వాళ్ళకే. ఎవరిచ్చినా కూడా ఆ జనాభానే మనకు, మన ఉద్యోగస్తులకు వాళ్లే. కాబట్టి ప్రతి బెనిఫిషరీ కూడా వాళ్ళే మనకు, అంటే ఐసిడిఎస్ వాళ్ళే, ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళే, డెవలప్మెంట్స్ వాళ్ళే, ఎడ్యుకేషన్ వాళ్ళే, ఇంకో అగ్రికల్చర్ వాళ్ళే, ఎవరైనా వాళ్ళే. కాబట్టి వాళ్ళను మనం ప్రతి సర్వేలో చూసుకొని అందరినీ వాళ్ళని మనం అవగాహన పెంచుకొని డోర్ టు డోర్ వెళ్ళి సక్రమంగా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అద్దంకి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా శుక్రవారం ఏప్రిల్ బాధ్యతలను చేపట్టారు. మొన్నటి వరకు అద్దంకి ఏడీఏగా పనిచేసిన ధనరాజ్ బాపట్ల ఏడీఏగా బదిలీ కాగా, ఆయన స్థానంలో ఒంగోలు ఏడీఏ పనిచేస్తున్న ఏప్రిల్ బదిలీపై అద్దంకి ఏడీఏగా వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఏడీఏని అద్దంకి కొరిసిపాడు మండలాల ఏఓలు వెంకటకృష్ణ, రామ్మోహన్ రెడ్డి ఏఈఓలు కలిసి అభినందనలు తెలిపారు. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం జరిగి 41 రోజులు పూర్తి అయినందున శనివారం దేవాలయంలో మండల పూజా కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన ఈవో తిమ్మనాయుడు ప్రకటనలో తెలిపారు. మండల పూజా కార్యక్రమంలో దాతలు, అర్చకులు పాల్గొని పూజ చేస్తారని, కావున భక్తులందరూ మండల పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదం స్వీకరించాలని ఈవో తిమ్మనాయుడు తెలియజేశారు. అద్దంకిలోని సింగర్కొండ రోడ్డులో నిర్మాణంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వినయ్ కుమార్ పరిశీలించారు. పనులు జరిగే విధానం చూసి భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి అగ్నిమాపక యంత్రంను ట్రయల్ రన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అద్దంకి అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు మరియు సిబ్బంది కలిసి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిని శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. అద్దంకిలో 2.25 కోట్ల రూపాయలతో నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సాధారణ తనిఖీలలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని అగ్నిమాపక కేంద్రాలు పరిశీలిస్తున్నారని, సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా తెలుసుకొని పరిష్కరించుచున్నారని వినయ్ కుమార్ చెప్పారు. భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాక కావలసిన పరికరాలు అన్ని అందజేస్తారని, అగ్ని ప్రమాదాల నివారణ వారి ప్రథమ లక్ష్యం అన్నారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాపట్ల జిల్లాకి DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్గా కొత్తగా రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రాలన్నింటినీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అద్దంకి కేంద్రానికి రావడం జరిగింది. ప్లస్ ఈ కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది గురించి, ప్లస్ వాహనం గురించి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కనుక్కొని వాటిని సాల్వ్ చేయడానికి తగు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అగ్నిమాపక కేంద్రం అద్దంకి సంబంధించిన కొత్త ఫైర్ స్టేషన్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనం కనుక్కొని దానికి కావాల్సినటువంటి తగు చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది.
ఓకే, ఇది మనకు అద్దంకి అనేది ఇండస్ట్రియల్ ఏరియా ప్లస్ హైవే కూడా దగ్గరగా ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేదా కనుక్కోవడం, ప్లస్ దానికి తోడు మన సిబ్బందికి కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉందా, శిక్షణ సరిగా ఉందా లేదా చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సరైన ఎక్విప్మెంట్ని సమకూర్చి శిక్షణ కూడా ఇవ్వడానికి తగు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. వస్తుందా? అద్దంకి మండలం గోవాడ గ్రామంలో శుక్రవారం అధికారులు జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. 59.40 లక్షల రూపాయలతో గోవాడ గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు చేపట్టనున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయి. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అద్దంకి మండలంలో ఉన్న దివ్యాంగులకు, వృద్ధులకు, 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ ముందస్తుగానే రేషన్ సరుకులు పంపిణీ ఇళ్ల వద్ద జరుగుతుందని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. అద్దంకి మండలం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎంఆర్ఓ శ్రీచరణ్ ఏఎస్ఎన్తో మాట్లాడారు. వృద్ధులను, దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే 5 రోజుల పాటు రేషన్ డీలర్లు వారి ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వనున్నారని, ఈ విషయాన్ని గమనించి వృద్ధులు, దివ్యాంగులు డీలర్ ఇళ్లకు వద్దకు వచ్చినప్పుడు రేషన్ సరుకులు తీసుకోవాలన్నారు. అలాగే రేషన్ కార్డులో పేర్లు ఉండి ఈకేవైసీ చేయించుకొని వారు ఈ నెల 30వ తేదీలోపు చేయించుకోవాలని, లేకపోతే రేషన్ కార్డులో పేరు ఉన్న రేషన్ సరుకులు ఇవ్వరని ఎంఆర్ఓ చెప్పారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని శ్రీచరణ్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. గత నెలలో ఎండియూ స్థానంలో రేషన్ షాపుల నుండి కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగింది. అదే క్రమంలో గత నెలలోనే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకి, గుర్తించబడిన వికలాంగులకి ఇంటి వద్దనే రేషన్ డీలర్ల ద్వారా స్వయంగా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఆ యొక్క ఇబ్బందిని మరింత అధిగమించడానికి ఈ నెలలో ముందుగానే ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎవరైతే గుర్తించబడిన 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకు ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు వారి ఇంటి వద్దనే స్వయంగా రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెంది షాపుల వద్దకు వెళ్ళవద్దు. వీళ్ళందరికీ కూడా 60 సంవత్సరాల పైబడిన వారికి మరియు వికలాంగులకి ఇంటి వద్దనే స్వయంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఒకళ్ళారా మిగిలిన 1వ తారీఖు తర్వాత అయినా వాళ్ళకి డీలర్లు మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకి ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళకి ఈ నెల వరకు మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఈ నెలాఖరులోగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తర్వాత వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ఈకేవైసీని ప్రతి ఒక్క కార్డుదారు పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేయండి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండలో హరిహర గోకులకు రెవెన్యూ శాఖ వారు స్థలం కేటాయించగా అదే స్థలంలో బదిలీల పాఠశాలకు కొంతమేరకు స్థలం కేటాయించడంతో రాత్రి సమయాల్లో క్రైస్తవ ప్రార్థనలు జరుగుతున్నాయని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిర్లో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులకు స్థలం కేటాయించకూడదని, బదుల పాఠశాల పేరుతో ఎన్ని స్థలాలు కావాలో చెప్పాలన్నారు. కాకానిపాలెం హై స్కూల్ సమీపంలో 1.50 ఎకరాల స్థలంలో భవనం విద్యార్థులు ఉండేందుకు గదులు ఉండగా అవి చాలక మరికొన్ని ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయని, ఇవే కాక కేంద్రం నుంచి సంవత్సరానికి 90 లక్షల రూపాయలు వస్తున్నాయని వక్తలు తెలిపారు. తక్షణమే సింగరకొండలో బదుల పాఠశాలకు కేటాయించిన స్థలం రద్దు చేయాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ కు వినతి పత్రం అందజేశారు. స్థలాలు ఈ మిల్లులు ఉండబట్టి అక్కడ గోశాల వాళ్ళని అడిగి ప్రస్తుతానికి నడుపుతున్నాను. కాకపోతే ఎక్కడ కూడా స్థలం అనేది ఇవ్వలేకపోతున్నారు. ఎన్నోసార్లు అర్జీ పెట్టినా కూడా
నాకు స్థలం అనేది కేటాయి కాలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో గొట్టిపాటి రవికుమార్ గారి మినిస్టర్ గారి ఇవ్వగానే అడిగాం, ఇట్లా గోశాలకి స్థలం ఇబ్బందిగా ఉందంటే, సరే ఎక్కడైతే బాగుంటుందంటే సింగరకొండలో ఉంది అని చెప్పాము. ఆ సింగరకొండలో ఆల్రెడీ అక్కడ ఏరే వాళ్ళు పక్క మతస్థులకి ఇచ్చారని చెప్పారు. సరే మేము కూడా అడిగినందువల్ల దానికి మాకు కూడా కేటాయించారు. సరే వాళ్ళకి పట్టా కానీ ఏమీ లేదు. అయితే మేము అడిగితే అది మాకు ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళి అప్పచెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మేము ఆవులు అక్కడ తీసుకెళ్ళిన కాంచి మీకు ఇక్కడ ఎవరు ఇచ్చారు, మేము ఆపుకున్నాము, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి గొడవ చేస్తారు. రోజు ఎవరో ఒకరు వచ్చి వాదన పెట్టుకోవడం, గొడవ చేయడం అలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో గరుగు స్తంభాలు ఆవులకు ఇబ్బందిగా రుద్దుకోవడానికి లేకపోతే అవి వేయించాం. అవి వేపిస్తే ఇక్కడ వేయడానికి లేదు, అటు వేయండి ఇటు వేయండి అని చెప్పి కొద్దిగా గొడవ చేయడం అలా చేస్తున్నారు. అదే నేను గట్టిగా మాట్లాడితే ఈ గోడ మాది, మేము గడ్డపార తీసుకొని పగల కొట్టడం అలా చేస్తున్నారు. మేము అమ్మటే ఇట్లా చేస్తుంటే సరే నేను వాసుగురు స్వామి గారికి చెప్పాను, ఇట్లా చేస్తున్నారంటే ఇది అంటే సరే మనం అందరం కూర్చొని మాట్లాడి ఒకసారి చూద్దామని చెప్పాము. తర్వాత వాళ్ళు ఏంటంటే నిన్న ఆ స్థలాన్ని ముందు పక్క వాళ్ళు తీసుకొని వెనక మీకు దిగిస్తాము, ఆవులు మీరు ఆడ పెట్టుకోండి అన్నారు. కానీ వాస్తవంగా అయితే మాకు అది కూడా చాలదు. ఉన్న 70 ఆవులు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఈ వరిగడ్డి వాములు వేయడానికి కానీ షెడ్లు వేయడానికి కానీ అన్నిటికి కూడా చాలదు అక్కడ. సరే మాకు చాలదని మేము చెప్పాము. కానీ అయినా కూడా వాళ్ళు వినకుండా దాన్ని మధ్యలో చీల్చి అటుపక్క ఇటుపక్క ఇస్తామని చెప్పి నిన్న రాళ్ళు తెచ్చి కొలతలు వేయడానికి రెడీ చేశారు. సరే ఇంక అట్లా కాదులే అని చెప్పి మేము వీళ్ళందరూ గురుసావు గారికి చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అందరం కూడా మాట్లాడుతున్నాం. అందరూ కూడా హిందువులందరూ కూడా ఈ కార్యక్రమానికి గోవులకి నీడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటారు. కూడా ఇది పబ్లిక్ చేసి ఇటువంటి దురాక్రమణదారులను అణచివేసి వారికి కాకానిపాలెం హై స్కూల్ దగ్గర దాదాపు ఎకరం స్థలం ఉన్నది, పిల్లలు ఉన్నది 25 నుంచి 30 మంది లోపు, ఆట ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ బోల్డ్ అంటున్నది. దానికి కాకుండా వాళ్ళు వంట చేసుకోవడానికి డైనింగ్ హాల్స్ అన్ని విపరీతమైనటువంటి స్థలం అక్కడ ఉన్నది. అది కాకుండా నాగులపాడు నుంచి అద్దంకి వచ్చేటువంటి రోడ్లో 1 ఎకరంన్నర 2 ఎకరాల పైచులకు వాళ్ళు దాన్ని స్థలం స్కూల్ పేరు తీసుకొని ఉన్నారు. అది కాకుండా మన విద్యుత్తు భవనం ఎదురుగా చెరువులో 1 అరెకరం పైన ఆక్రమించి కోసన్న మందిరం అని చెప్పేసి ఒక మందిరం అక్కడ నిర్మించి ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటా పోతే. అదే రకంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఈ స్కూల్ నిర్వహించడానికి సంవత్సరానికి 90 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. దీని గురించి కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి మాకు హిందూ సంఘాల వారికి న్యాయం చేయాలని, హిందూ దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్యమతస్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూచిక పుల్ల సూది మన మోపినంత కూడా స్థలం ఇవ్వడానికి లేదని పెద్దలను సవినయంగా మనం చేసుకుంటూ దీన్ని మునుముందు ఇంకా ఇది పెడచెవులు పెడితే కనుక ముందు ఇంకా పెద్ద కార్యాచరణ చేయడానికి మేము వెనుకాడబోమని తెలియజేస్తున్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.